హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వాట్సాప్లో ఒక బిగ్ అప్డేట్ అనేది వచ్చింది. ఇది చాలామందికి యూజ్ అయ్యే అప్డేట్. ఇదేంటిదంటే మనం గ్రూప్స్లో ఇంతవరకు అంటే మనం వాట్సాప్ వీడియో కాల్స్ అనేవి గ్రూప్లో చేయాలి అనుకుంటే మనం ఒక 8 మందిని మాత్రమే మనం వీడియో కాల్స్ అనేవి చేయవచ్చు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు దీన్ని 32 మందికి పెంచారు. అంటే మనం ఇప్పుడు వాట్సాప్లో ఒకేసారి 32 మందితో మనం వీడియో కాల్స్ అనేవి మాట్లాడవచ్చు. దీన్ని కొత్త అప్డేట్లో తీసుకొచ్చారు. ఇది ఈ 1 వీక్లోనే అందరికీ వస్తుంది. ఈ అక్టోబర్ 1st వీక్లోనే ఈ అప్డేట్ అనేది అందరికి కూడా రోల్అవుట్ అనేది అవుతుంది. ఇప్పటికే చాలామందికి వచ్చింది. మీరు కనుక ఈ అప్డేట్ అనేది రాకపోతే ఒకసారి మీరు వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి. మీకు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కాల్స్లో అక్కడ క్రియేట్ లింక్ అనే ఒకటి కొత్త ఆప్షన్ అనేది వస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు కొత్త ఒక URL తోటి ఒక లింక్ అనేది ఉంటుంది. ఈ URL లింకుని మీరు ఒక 32 మెంబర్స్కి పంపించవచ్చు. దీని ద్వారా ఏంటంటే మీరు ఒకేసారి 32 మెంబర్స్ అనేవి జాయిన్ అవ్వచ్చు వీడియో కాల్స్లో. ఆ URL కిందనే అక్కడ మీకు కాల్ టైప్ అనేది ఉంటుంది. అక్కడ మీరు వీడియో కాల్ మాట్లాడాలనుకుంటున్నారా లేకపోతే అక్కడ వాయిస్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారని అడుగుతుంది. మీరు అందులో ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద మీకు ఆ లింక్ని షేర్ చేయడానికి మనకి ఇంకా రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం డైరెక్ట్గా వాట్సాప్లోనే మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకు డైరెక్ట్గా లింక్ అనేది పంపించవచ్చు. లేదా ఆ లింక్ను కాపీ చేసి మీరు అక్కడ మీకు షేర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి అలా కూడా మీరు షేర్ చేయొచ్చు. ఇలా మీరు ఈ లింక్ని 32 మందికి పంపించవచ్చు. అంటే మీరు వాట్సాప్ గ్రూప్ కాల్స్లో 32 మంది ఒకేసారి యాడ్ అనేది కావచ్చు. అయితే ఇంతకుముందు వాట్సాప్లో మనకు చాలా తక్కువ మందిని యాడ్ చేసుకునే ఫీచర్ అనేది ఉండేది. దీనివల్ల ఏంటంటే చాలా మంది కొంచెం ఇబ్బంది అనేది పడ్డారు. అంటే వేరే యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకొని గ్రూప్స్ కాల్ మాట్లాడడం ఇలాంటివన్నీ చేశారు. ఇలా ఏంటంటే ఇప్పుడు మనకు ఈ వాట్సాప్లోనే ఈ ఫీచర్ అనేది రావడం వల్ల ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒకేసారి ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాల్స్ మాట్లాడాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒకేసారి ఇప్పుడు వాట్సాప్లో 32 మెంబర్స్ అనేది ఒకేసారి మాట్లాడుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఇప్పుడు ఒకటేసారి ఒక 32 మెంబర్స్ అనే ఈజీగా మాట్లాడుకోవచ్చు. అలా ఇంకా ఏదైనా మీరు స్టూడెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళు కూడా క్లాసులు వినాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్లోనే ఈ ఫీచర్ అనేది వచ్చింది కాబట్టి ఈజీగా మాట్లాడవచ్చు. ఇలా ఏంటంటే ఇది చాలామందికి యూజ్ అయ్యే అప్డేట్. కాబట్టి మీకు కనుక ఈ అప్డేట్ అనేది వచ్చిందా లేదా అనేది నాకు కమెంట్స్లోనే చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం వాట్సాప్ గ్రూప్లో ఎక్కువ మందిని యాడ్ చేసుకునే ఫీచర్ అనేది లేదు. అంటే 256 మెంబర్స్ మాత్రమే యాడ్ చేసుకునే వీలు అనేది ఉండేది. ఇప్పుడు వీళ్ళు కొత్త అప్డేట్లో వచ్చేసి మనకు 512 మందిని యాడ్ చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారు. అంటే వాళ్ళు డబుల్ చేశారు. దీనివల్ల ఏంటంటే పెద్ద గ్రూప్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా యూజ్ఫుల్ అప్డేట్. వాట్సాప్లో వచ్చినటువంటి ఈ కొత్త అప్డేట్స్ మీకు ఎలా అనిపించినాయని నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో మనం వాట్సాప్లో ఆన్లైన్ హైడ్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే మనం హై క్వాలిటీ 2 GB ఫైల్ని ఎలా సెండ్ చేయాలి అని కూడా నేను కొత్త వీడియో అనేది చేశాను. దాని లింక్ వచ్చేసి నేను ఎండ్ కార్డ్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి.